నాకు ఎవరైనా బాగాలేదండి, సమస్యలండి, సమస్యలండి, మరి నీకు కాకపోతే ఎవరికి ఉంటాయి సమస్యలు, అంతేనా? అది కూడా ఒక ఆట, అది కూడా ఒక అద్భుతం, అది కూడా ఒక ఆశ్చర్యం. ఏమైపోద్ది? ఏంటి బాధ ఏంటి? ప్రభు నందు ఆనందించండి అనే పదానికి నేటికి క్రైస్తవులకి అర్థం తెలియక సమస్యలు అంటారు. సమస్యలంటే సమస్యలు ఉండాలి, సమస్య ఉండాలి. రాశాం కదండి, బ్రతుకు బండికి సుఖ దుఃఖాలు చక్రాలు. అవును, పాడుకోవడానికి ఇది, ఆచరించడానికి ఇది పని చేయదు. ఇది కాదండి, సమస్యలు ఉంటాయి. సమస్యలుంటే సమస్య కాదు అది. నువ్వు స్వర్గానికి వెళ్ళకపోతేనే సమస్య, నువ్వు భక్తిలో లేకపోతేనే సమస్య, నువ్వు దేవుని దగ్గరకు రాలేదంటే సమస్య, దేవునికి ఇవ్వలేదంటే సమస్య, దేవుని కొరకు బ్రతకలేదంటే సమస్య. ఏటో ప్రార్థనకు రాలేదు, ఈరోజు నేను ప్రార్థనకు రాలేదని నువ్వు ఈ నిమిత్తము 7 రాలేదు. ఈరోజు క్లాస్కి 7, ఎందుకు ఇంత మంచి ప్రసంగం మిస్ అయిపోయావు? 7 ఎక్కడాడాలి? రాకపోతే వస్తే నీకేం బాధ, వస్తే నీకెందుకు భయం, వస్తే నీకెందుకు ఇబ్బందులు? ఏది సమస్య? దేవుని కొరకు బతకకపోవటం సమస్య తప్ప నీ సమస్యలే కాదు. సమస్య ఎప్పుడో ఎవరిదో, ఇది ఎందుకు వస్తుందో సమస్య కూడా తెలియాలి. హాయిగా దేవుని వాక్యం నేర్చుకుంటున్నారు, వచ్చారు, హాయిగా మనం దేవుని మీటింగ్ పెట్టాము, ప్రజలు వచ్చారు, వాక్యం చెప్పాము, ఇంకేంటి బాధ?